చీకటి ప్రపంచం నువ్వు అనుకున్నంత సామాన్యమైంది కాదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. ఈ వీడియోలో మనం 5 కొత్తగా రిలీజ్ అయిన సస్పెన్స్ మరియు థ్రిల్లర్ మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీస్ లలో ఎలాంటి మలుపు మరియు ట్విస్ట్ ఉండబోతున్నాయి అంటే అవన్నీ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా వేరే లెవెల్లో ఉంటాయి. మీకు నచ్చే మూవీస్ లలో అంటే సస్పెన్స్ అయినా, మిస్టరీ అయినా, లేదా కోర్ట్ రూమ్ డ్రామా అయినా, లేదా మర్డర్ మిస్టరీ అయినా, సైకో కిల్లర్ థ్రిల్లర్ మూవీ అయినా అవన్నీ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఇంకా మంచి విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా కొత్త మూవీస్. అందుకని మీతో చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక లాస్ట్ మూవీ అయితే నిజంగా మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇక ఈ లిస్ట్ ని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1, తన సొంత కొడుకుని తనకు తెలియకుండానే అడవిలో పడేశానని తండ్రికి తెలిస్తే ఎలా ఉంటుంది? అయితే ఈ కథ బెంజ్ అనే వ్యక్తిది. అతని పేరు షణ్ముఖం కూడా. అతను ఒక సాధారణ టాక్సీ డ్రైవర్. అతని దగ్గర ఒక అంబాసిడర్ కారు ఉంటుంది. ఒకసారి అతని కారులో ఎవరో అతనికి తెలియకుండా డ్రగ్స్ పెట్టేస్తారు. అయితే ఆ కారుని పోలీసులు తీసుకొని వెళ్లిపోతారు. దాని తర్వాత బెంజ్ ఆ కారుని తీసుకురావడానికి చాలా కష్టపడతాడు. పోలీసులతో కూడా దెబ్బలు తింటాడు మరియు వాళ్ళతో ఫైట్ కూడా చేస్తాడు. అయితే ఆ కారుని అతనికి ఇవ్వడానికి పోలీసులు ఒక డీల్ ని కుదుర్చుకుంటారు. కొంతమంది పోలీసులని ఒక పెళ్లిలో దించి నీ కారుని నువ్వు తీసుకుపో అని చెప్తారు. అసలు ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ కార్ డిక్కీలో ఒక శవం ఉంది అని హీరోకి తెలిసినప్పుడు. అందులో శవం ఉందని తెలుస్తుంది కానీ అతను మౌనంగా ఉంటాడు. అతని బట్టలపై కొంచెం రక్తం కూడా ఉంటుంది. అతను ఇంటికి వెళ్తాడు మరియు పడుకుంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అతనికి తన డిక్కీలో అతని కొడుకు యొక్క పర్సు దొరుకుతుంది. అతని కొడుకు కొన్ని రోజుల నుంచి కనబడడం లేదు. అయితే అప్పుడు బెంజ్ కి అర్థమవుతుంది తను తన కారు డిక్కీలో నుంచి తీసి పడేసింది తన కొడుకు శవాన్ని అని. అయితే తన కొడుకు ఎలా చనిపోయాడు అని తెలుసుకోవడానికి హీరో బయలుదేరుతాడు. ఇక్కడ నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వేరే లెవెల్లో ఉంటుంది సినిమా. ప్రశ్న ఏమిటంటే దీని తర్వాత అతను ఏం చేస్తాడు మరియు ఎవరిని చంపుతాడు? ఇవన్నీ కూడా ఈ మూవీలో మీకు తెలుస్తుంది. ఈ మూవీ పేరు తుడారం. ఇది తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ ఇంకా థియేటర్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చూడండి. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ మూవీని వెంకటేష్, నాగార్జున మరియు చిరంజీవి లాంటి యాక్టర్స్ కూడా దీన్ని మోహన్ లాల్ మాత్రమే చేయగలరు అని చెప్పి తిరస్కరించారు. అయితే ఆ మూవీ ఏ లెవెల్లో ఉండబోతుందో ఒక్కసారి ఊహించండి. నెంబర్ 2, ఈ మూవీ స్టోరీ ఒక హత్యతో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కేసుని సిఐడి ఆఫీసర్ వినీత గారు డీల్ చేస్తున్నారు. ఆమె ఒక స్మార్ట్ పోలీస్ ఆఫీసర్. అదే విధంగా తనకు హెల్ప్ గా ఉండడానికి పోలీస్ అయిన తన తండ్రిని మరియు అదే విధంగా మరొక వ్యక్తిని తన టీమ్ లో చేర్చుకుంటుంది. అయితే అతని పేరు పప్పన్. అతను రిటైర్మెంట్ అయిపోయాడు కానీ అతని అనుభవం మరియు తెలివి ఈ కేసుని వేరే లెవెల్లో తీసుకెళ్తుంది. ఏ విధంగా అయితే కేసు ముందుకు వెళ్తుందో అదే విధంగా కేసుకి సంబంధించిన విషయాలు ఎన్నో కూడా బయటకు వస్తూ ఉంటాయి. ప్రతి నిమిషం కథలో ఒక మలుపు వస్తూ ఉంటుంది. అయితే ప్రశ్న ఏమిటంటే వినీత మరియు పప్పన్ ఇద్దరు కలిసి ఈ కేసుని సాల్వ్ చేస్తారా లేదా పాత విషయాలపైన ఎక్కువ గొడవ పడతారా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీలో సస్పెన్స్ మరియు థ్రిల్లర్ నిండుగా ఉంటుంది. దాంతోపాటు బీజిఎం మరియు స్క్రీన్ ప్లే అదిరిపోయింది. మీరు ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీ పేరు పప్పన్. ఈ మూవీని మీరు G5 లో చూడవచ్చు. నెంబర్ 3, నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడితే ఇది ఒక బెస్ట్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో ఒక సైకో కిల్లర్ ఉంటాడు. అతను ప్రతి అమావాస్య రోజు ఒకరిని చంపుతూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని ఒకరు కనుక్కుంటారు. అతను వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్తాడు. ఈ పోలీస్ ఆఫీసర్ ని అతని పై పోలీస్ ఆఫీసర్ అవమానిస్తూ ఉంటాడు. అయితే ఈ అవమానాన్ని భరించని ఈ పోలీస్ ఆఫీసర్ దొంగతనం చేయడం మొదలు పెడతాడు మరియు ఆ దొంగతనాన్ని అతనే సాల్వ్ చేస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ దొంగతనం చేయడం ఏంటి అని మీకు అనిపిస్తుందా? కానీ ఈ మూవీలో ఎన్నో ట్విస్ట్లు మరియు టర్న్స్ ఉన్నాయి. మీరు ఈ మూవీ పేరు గురించి మాట్లాడితే దీని పేరు కూమన్. ఇది 2022లో వచ్చింది కానీ ఇది చాలా బాగుంది. దీంట్లో ప్రతి మిస్టరీ అన్ని కూడా నిండుగా ఉంటుంది. ఈ మూవీ G5 లో ఉంది. నెంబర్ 4, సిస్టమ్ ముందు ఒక సామాన్యుడి అర్హత ఏమిటి? ఈ మూవీ కూడా ఇదే ప్రశ్నని మన ముందు ఉంచుతుంది. ఈ మూవీ నిజంగా మీ మతిని పోగొడుతుంది. ఈ మూవీ స్టోరీ చందు అనే ఒక సాధారణ కుర్రాడిది. అతను రాత్రి సమయంలో వాచ్మెన్ గా పనిచేస్తాడు మరియు పగటి పూట చదువుకుంటూ ఉంటాడు. అతని జీవితంలో ఒక అమ్మాయి వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పడుతుంది. కానీ కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే సమాజంలోని పరువు కులం లాంటి పట్టింపులు ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళ ప్రేమని మరో కోణంలో చూసినప్పుడు అమ్మాయి వాళ్ళ బాబాయ్ చందు పైన కేసు వేస్తాడు. దీంతో అతన్ని జైలుకు తీసుకెళ్తారు. చందు పైన చాలా గంభీరమైన ఆరోపణలు మరియు చట్టాలు వేస్తారు. అయితే చందు బయటికి వస్తాడా లేదా, అతన్ని ఎవరు హెల్ప్ చేస్తారు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ చాలా బాగుంది కాబట్టి దీన్ని మీరు అస్సలు మిస్ చేయకండి. అలాగే మీలో ఎంతమంది ఈ మూవీని ఇప్పటి వరకు చూసి ఉన్నారు కింద కామెంట్ చేయండి. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నెంబర్ 5,
ఇందులో లేఖ అనే అమ్మాయి ఉంటుంది. ఆమె కలలో ఒక తెలియని వ్యక్తిని చూస్తుంది మరియు అతను మాయమైపోతాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి తన నిజ జీవితంలో వాళ్ళ ఇంటి పక్కనే కనిపిస్తాడు. ఈ మధ్యలోనే ఆ నగరంలో అతను దిగాడు. అయితే అక్కడి నుండి ఎన్నో మిస్టరీస్ హత్యలు మరియు ఆత్మహత్యలు అవ్వడం మొదలు పెడతాయి. ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు హత్య చేస్తారు. దాని తర్వాత వాళ్ళను వాళ్ళే హత్య చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఉండగా వాళ్ళకి ఒక రహస్యం తెలుస్తుంది. అదేమిటంటే వీళ్ళ ప్రేమ వెనకాలే ఒక రహస్యమైన డాక్టర్ ఉన్నాడు. అతనే ఇదంతా చేస్తున్నాడు. దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు ఈ మూవీ చూసిన తర్వాతే తెలుసుకోవాలి. ఈ మూవీ సైన్స్ మరియు మంచి క్రైమ్ ల మిశ్రమం. ఈ మూవీ పేరు స్పార్క్. దీన్ని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. ఈ రోజుటి వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.